కొన్ని పక్షులు తమ గోళ్లను వేటాడే శత్రువుల నుంచి రక్షించుకోవటానికి చాలా తెలివైన పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుంటాయి. నిజంగా అవి చూడటానికి మనకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా గూళ్ళు చాలా అందంగా మరియు వింతగా కూడా ఉంటాయి. ఈ పక్షులకి ఇంకా వాటి పిల్లలకి శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అంతమంది శత్రువులు ఉన్నా కూడా వాటి నుంచి ఇవి చాలా తెలివిగా తప్పించుకుంటూ బ్రతుకుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి తెలివైన పక్షులేవో చూసేద్దాం. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వుడ్ పెకర్. నిజానికి వీటి గూడు కట్టుకోవటానికి పక్షులు చాలా అంటే చాలా కష్టపడతాయి. అది కూడా ఇలాంటి చెట్లకి హోల్స్ పెట్టడం కూడా చాలా కష్టమైనా సరే అవి పగలు రాత్రి కష్టపడుతూ చివరికి ఒక అందమైన గూడుని నిర్మించుకుంటాయి. ఇదంతా చేయటానికి ఈ పక్షులకి 28 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే ఇన్ని రోజుల వరకు ఈ పక్షులు కొన్ని వందల సార్లు ఈ చెట్టుని వాటి ముక్కుతూ కొడుతూ ఉంటే దాని బ్రెయిన్ కి ఏమీ అవదా అనే డౌట్ అందరికీ వస్తుంది. ఈ పక్షికున్న ఆ సూపర్ పవర్ ఏంటంటే దీని స్కల్ నిర్మాణం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది షాక్ అబ్జర్వర్ లా పనిచేస్తుంది. అంటే బలమైన ఎముకలు, మందపాటి స్కల్ మరియు బ్రెయిన్ చుట్టూ కుషనింగ్ కణజాలాలు ఉంటాయి. ఈ పక్షుల చెట్టుకి ఇలా హోల్స్ పెడుతున్నప్పుడు స్కల్ లో కుషనింగ్ లాంటి స్పాంజీ భాగం ఉండటం వల్ల దీని బ్రెయిన్ బౌన్స్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అందుకే ఇది ఇంత ఈజీగా ఈ చెట్లకి హోల్స్ పెడుతూ వాటి పిల్లల్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది. హనీ బీ నెస్ట్. మామూలు తేనెటీగల కంటే ఈ తేనెటీగలు డబుల్ సైజులో ఉంటాయి. అలానే ఇవి ఎక్కువగా నేపాల్, భూటాన్, నార్త్ ఇండియా మరియు హిమాలయాల్లో ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. ఈ తేనెటీగలు భూమి నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఈ కొండలపై వాటి నెస్టుల్ని నిర్మించుకుంటాయి. మామూలుగా ఈ హనీబీ నెస్ట్ల కన్నా ఇవి చాలా పెద్దవి. ఇవి రెడ్ రోజోడెండ్రాన్ అనే పువ్వుల నుంచి నెక్టార్ ని సేకరించి వాటి శరీరంలో ఉన్న ఎంజైమ్స్ తో మార్చి ఇలా తేనెగా మారుస్తుంటాయి. ఇంకా ఈ నెస్ట్ల నుంచి తేనె కలెక్ట్ చేయటం కూడా చాలా కష్టం. లోకల్లో ఉండే ఈ తేనె వేటగాళ్లు వెదురు నిచ్చెనలు లేదా తాళ్లను ఉపయోగించి చాలా కష్టంతో ఈ తేనెని సేకరిస్తారు. ఇంకా ఈ తేనె చాలా పవర్ఫుల్. అంటే దీన్ని తింటే మత్తుగా కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు ఈ తేనెని మ్యాడ్ హనీ అని పిలుస్తుంటారు. ఇంకా దాని రంగు కూడా కొంచెం రెడ్ కలర్ లో మనకి కనిపిస్తుంది. అలానే ఈ తేనెని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ప్రమాదం కూడా. గందరగోళం, తల తిరగటం, మన బాడీ అసలు మన కంట్రోల్లో లేనంత మత్తుగా తయారైపోతుంది. అందుకే ఈ తేనె తినడానికి చాలా మంది భయపడుతుంటారు. స్వాలో బర్డ్స్. ఈ పక్షిగుళ్ళు చూడటానికే చాలా వింతగా కనిపిస్తాయి. ఒక పక్క ఇవి మనుషులకి ఎంత సహాయం చేస్తున్నాయో అలానే అంతే ఇబ్బందులు కూడా పెడుతున్నాయి. ఇది ఈ పంట పొలాల్లో ఉండే ఆకులు నాశనం చేసే కీటకాలను తింటూ ఈ రైతులకి చాలా బాగా సహాయం చేస్తుంటాయి. కానీ అవి బ్రతకటానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మనుషులకి దగ్గరగానే వాటి గూడుల్ని కట్టుకుంటాయి. అంటే మనం ఉండే ఇళ్లకి వాటి గూడుల్ని కట్టేసుకుంటాయి. ఇక్కడ ఈ మనుషులకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇవి ఆ గూటిని మట్టితో కట్టుకోవటం వల్ల కొన్ని నెలల్లో ఆ ప్లేస్ లో చెదపురుగులు రావటం ఈ మనుషుల ఇళ్లని నాశనం చేయటం జరుగుతుంది. ఇంకా ఇవి వాటి గూడుని సింగిల్ గా కట్టుకోకుండా ఇలా ఒక పెద్ద కాలనీలా ఏర్పాటు చేసుకుంటాయి. దానివల్ల ఈ మనుషుల ఇల్లు చాలా దారుణంగా నాశనం అయిపోతున్నాయి. ఈ పక్షులు దాదాపు అన్ని చోట్ల కనిపిస్తూ ఒక్కోసారి అంటార్కిటికాలో కూడా కనిపిస్తుంటాయి. ఇవి పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక వీటి గూడుల్ని ఈ మనుషుల్ని నాశనం చేసేస్తుంటే మెల్లగా ఈ పక్షి జాతులు అవి ఉండటానికి గూడు లేక వాటి జాతి అంతరించిపోయే ప్రమాదంలోకి వచ్చేసింది. పవర్ ఫిష్. ఈ చేపలు ఈ సముద్రపు ఇసుకపై అద్భుతమైన శాండ్ స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. నిజానికి ఈ ఒక్క చేప ఇంత పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయటం అంటే వీటి క్రియేటివిటీ వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రతి డిజైన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఈ చేప తన శరీరం మరియు రెక్కల్ని ఈ ఇసుకపై పదే పదే తిప్పటం ద్వారా ఈ అద్భుతం అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఈ చేప అక్కడతో ఆగదు. ఇంకా షైనీ షెల్స్ తో దాన్ని మరింత అందంగా వచ్చేలా డెకరేట్ చేస్తుంది. ఈ చేపకి ఇదంతా చేయటానికి 10 రోజుల వరకు సమయం పడుతుంది. ఇదంతా చేసేది మేల్ పఫర్ ఫిష్. అయితే ఇది ఇంతలా కష్టపడటానికి గల కారణం ఏంటంటే ఫీమేల్ పఫర్ ఫిష్ ని అట్రాక్ట్ చేయటానికి. ఎప్పుడైతే దీని క్రియేటివిటీ పూర్తవుతుందో అప్పుడు అందులోకి ఈ ఫీమేల్ పఫర్ ఫిష్ ని ఇన్వైట్ చేస్తుంది. ఈ డిజైన్ గనక ఆ చేపకి నచ్చితే దానితో వెంటనే జత కడుతుంది. నిజానికి ఈ మొత్తం స్ట్రక్చర్ ని కేవలం 4 అంగుళాల పొడవున్న ఈ చేప చేయటం అంటే రియల్లీ గ్రేట్ అని అనిపిస్తుంది. ఇంకా ఇలా డిజైన్స్ చేసే చేప కూడా ఈ ఒక్క జాతిలోనే ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. టెర్మైట్ మౌండ్.
చాలా చిన్నగా ఉండే ఈ చెదపురుగులు ఇవి కట్టే మట్టి గుట్టలను చూస్తే మనం ఖచ్చితంగా షాక్ అవుతాం. ఇది ఏకంగా 30 అడుగుల ఎత్తు వరకు ఈ మౌండ్స్ ని నిర్మించుకుంటాయి. వీటి మౌండ్స్ ని చూస్తే నిజంగానే ఇంత ఎత్తు వరకు ఈ చెదపురుగులే కట్టయ్యా అనే డౌట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇలాంటి మౌండ్స్ ని కేవలం కొన్ని చెదపురుగులు మాత్రమే చేయవు. వీటి మౌండ్స్ లో ఏకంగా 20 లక్షల వరకు ఈ చెదపురుగులు అనేవి బ్రతుకుతుంటాయి. అన్ని కలిసికట్టుగా పనిచేస్తూ ఇంత పెద్ద మౌండ్స్ ని నిర్మించుకుంటాయి. చూడటానికి ఇవి పూర్తిగా మట్టితో కట్టేసుకున్నాయి అన్నట్లు ఉన్నా కూడా ఆ మౌండ్ లో నుంచి గాలి కూడా వెళ్లేలాగా మనకు కనిపించని చిన్న చిన్న రంధ్రాలతో ఇవి క్రియేట్ చేసుకుంటాయి. ఈ టెర్మైట్ మౌండ్స్ వలన నేలలో పోషకాలు కూడా పెరుగుతాయి. దాంతో పంటలు కూడా బాగా పండుతాయి. ఈ మౌండ్ లో మట్టి బలంగా కట్టుకుపోయి ఉండటంతో వర్షం పడితే నీటిని కూడా ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటుంది. దానివల్ల చుట్టుపక్కల ఉండే చెట్లు మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. కొన్ని చోట్ల ఈ టెర్మైట్ మౌండ్ లోని మట్టిని వైద్యం కోసం కూడా ఉపయోగిస్తారు. చర్మానికి ఆ మట్టిని పేస్ట్ లో రాసుకుంటే చర్మ రోగాలు లాంటివి రావని నమ్ముతుంటారు. వీటి నిర్మాణం ఇంత అద్భుతంగా ఉండటంతో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంతలాగా ఇవి పాపులర్ అయిపోయాయి. ఓవెన్ బర్డ్ ఈ పక్షి చూడటానికి చాలా చిన్నది. అలాంటిది ఈ పక్షి పాపులర్ ఎందుకైందంటే దీని ప్రత్యేకమైన గూడు కట్టుకునే విధానం వల్ల. వీటిలో మొత్తం 8 జాతులు బ్రతుకుతుండగా అవన్నీ ఈ సౌత్ అమెరికాలోనే బ్రతుకుతుంటాయి. దీని గూటిని చూస్తే బయట నుంచి ఒక ఎంట్రీ ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. కానీ ఈ పక్షి చాలా తెలివిగా అదే గూటిలో 2 ఎంట్రీస్ ఉండేలా బిల్డ్ చేసుకుంటుంది. ఏదైనా ప్రెడేటర్ మొదటి ప్రవేశం ద్వారా ప్రవేశిస్తే దానికి అక్కడ ఎలాంటి ఆహారం దొరకదు. ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిందే. అయితే ఇక్కడ ఉండే రెండో ఎంట్రన్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అందులో ఈ ఓవెన్ బర్డ్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఇక్కడే అది దాని గుడ్లను కూడా పెట్టుకుని కాపాడుకుంటుంది. ఇవి వాటి గూడిని చాలా బలంగా ఉండటానికి మట్టి, ఎండిన ఆకులు మరియు గడ్డితో తయారు చేసుకుంటుంది. చాలా ఓవెన్ బర్డ్స్ చెట్లపైనే ఈ గూళ్ళని కట్టుకుంటాయి. కానీ కొన్ని జాతులు నేలపై కూడా గూళ్ళు నిర్మించుకుంటాయి. ఈ నేల మీద ఉండే గూళ్ళు మాత్రం చాలా ప్రమాదకరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ పక్షుల ఎగ్స్ కోసం ఎప్పుడు ఈ పాములు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఈ పక్షులు బయటకు వెళ్ళగానే వాటి ఎగ్స్ ని ఈ పాములు ఖాళీ చేసేస్తాయి. హమ్మింగ్ బర్డ్ ఈ పక్షి గూడు కేవలం కాయిన్ అంత సైజులో మాత్రమే ఉంటుంది. అలానే ఈ పక్షి కూడా చాలా చిన్నది. ఇది దాని నెస్ట్ ని 10 నుంచి 40 అడుగుల ఎత్తులో ఒక చెట్టు కొమ్మపై నిర్మించుకుంటుంది. ఒక్కోసారి ఇలాంటి కరెంట్ వైర్స్ మీద కూడా బిల్డ్ చేసుకుంటుంది. ఇది దాని నెస్ట్ ని డాండెలైన్ అనే ఫైబర్ ను ఉపయోగించుకుంటూ అలానే స్పైడర్ వెబ్ ను కూడా ఉపయోగిస్తూ ఒక్కోసారి ఈ చెట్ల యొక్క నాచును కూడా ఉపయోగిస్తుంది. ఎప్పుడైతే దీన్ని నెస్ట్ కట్టడం పూర్తవుతుందో అప్పుడు అది దాని గూటిపై కూర్చొని దాని ముక్కుతో మొత్తం నీటుగా వచ్చేలా సరిదిద్దుకుంటుంది. చివరికి ఆ నెస్ట్ ఎవ్వరికి కనపడకుండా వాటిని ఆకులను కూడా అంటించి ఈ చెట్లలో కలిసిపోయేలా చేసేస్తుంది. అప్పుడు దీని నెస్ట్ వీటి శత్రువులకి దాదాపు కనిపించదు. ఇంకా దీని నెస్ట్ కూడా 2 అంగుళాల పొడవు 1 అంగుళం లోతు మాత్రమే ఉంటుంది. ఈ పక్షి తన గూటిని కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసేస్తుంది. ఎప్పుడైతే తన గూడు పూర్తవుతుందో అప్పుడు ఎగ్స్ ని పెట్టి వాటిని పొదుగుతూ వాటి పిల్లల్ని కాపాడుకుంటుంది. వీవర్ యాంట్స్ ఈ చీమలు చాలా మందికి ఫుడ్ పెడుతున్నాయి. అలానే వాటి వింతైన గూడు వల్ల కూడా ఇవి బాగా పాపులర్ అయ్యాయి. ముందుగా దీన్ని గూడు కట్టుకోవటానికి ఒక చీమ మంచిగా ఉన్న ఆకుల్ని టెస్ట్ చేయడానికి వచ్చి వాటి గూటికి ఇవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అని అనిపించగానే ఇతర చీమల్ని పిలిచి ఆ ఆకుల్ని దగ్గరికి లాగటం ప్రారంభిస్తాయి. ఒక ఆకు మరొక ఆకు దగ్గరికి వచ్చినప్పుడు ఈ చీమల యొక్క లార్వాస్ ఒక సిల్క్ పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. వాటితో ఈ చీమలు ఈ ఆకులన్నింటినీ అంటించుకుంటూ వెళ్తూ చివరికి వాటి గూడు ఇలా బంతి ఆకారంలో ఉండేలా తయారు చేసుకుంటాయి. ఈ గూడు మొత్తం ఈ లార్వా సిల్క్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా ఈ ఒక్క గూడులోనే కొన్ని లక్షల చీమల వరకు బ్రతుకుతుంటాయి. సౌత్ ఏషియా మరియు నార్థరన్ ఆస్ట్రేలియాలో కనిపించే ఈ చీమలు మనుషులకి ఎలా ఫుడ్ పెడుతున్నాయంటే వీటి ఎగ్స్ లో ప్రోటీన్ తో పాటు ఇంకా చాలా మంచి పోషకాలు ఉండటంతో ఇక్కడ ప్రజలు అవి ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరి ఈ చీమల ఎగ్స్ ని ఇలా తినేస్తున్నారు. ఈ ఎగ్స్ ని కలెక్ట్ చేయటం కూడా చాలా కష్టం. అయినా సరే వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటంతో వాటిని ఇంత కష్టంగానే పట్టుకుంటూ కొంతమంది తినేస్తుంటే మరి కొంతమంది వీటిని అమ్ముకుంటూ కూడా ఒక బిజినెస్ లా చేసేసుకుంటున్నారు. బాల్డ్ ఈగల్ ఇవి తమ నెస్ట్ ని బిల్డ్ చేసుకోవటానికి దాదాపు 1 నెల నుంచి 3 నెలల వరకు కష్టపడతాయి. చాలా సందర్భాల్లో ఆడగ్రద్ద గూడుని నిర్మిస్తుంది. మగది ఆ గూటికి అవసరమైన కర్ర మొక్కల్ని మరియు ప్లాంట్ మెటీరియల్స్ ని తీసుకొస్తూ సహాయం చేస్తుంది. మామూలుగా ఒక సాధారణ బాల్డ్
పాలడీగల గూడు దాదాపు 4 అడుగుల వరకు పొడవుంటుంది. అవి ప్రతి సంవత్సరం వాటి పాత గూడుని రీమోడల్ చేసుకుంటూ వాటి సైజుని పెంచుకుంటూ వెళ్తాయి. అలా ప్రపంచంలోనే ఈ గ్రద్దల యొక్క అతి పెద్ద గూడిని ఫ్లోరిడాలో కనిపెట్టారు. దీని ఎత్తు దాదాపు 18 అడుగుల వరకు ఉంటుంది. ఇంత పెద్ద గూడు కట్టుకోవటాన్ని చూసి వాటి బలాన్ని మరియు ఓర్పుని చూపించటమే కాకుండా ఈ గ్రద్దలు వాటి గూడికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాయో మనకి అర్థమైపోతుంది. సోషల్ బర్డ్, వీవర్ బర్డ్. ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో పిచ్చుకల్లా కనిపించే కొన్ని పక్షులుంటాయి. అవి కట్టే గూడు చూస్తే మాత్రం నిజంగా మనం షాక్ అయిపోతాం. ఇవి ఏకంగా ఈ చెట్లపై ఇంత పెద్ద గూటిని నిర్మించుకుంటాయి. అది కూడా 1-2 పక్షులు కాదు. ఇవన్నీ ఒక కాలనీలా ఏర్పాటు చేసుకుని కొన్ని వందల పక్షులు ఈ గూట్లోనే బ్రతుకుతుంటాయి. ఒక్కోసారి ఇవి ఇలా కరెంటు స్తంభాలకు కూడా వాటి గూడుల్ని నిర్మించుకుంటాయి. వీటికున్న ఒక పెద్ద సమస్య ఈ పాములు. ఒకే చోట చాలా పక్షులు బ్రతకటం వల్ల ఈ పాములకు కూడా పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అయినప్పటికీ ఏదైనా పాము వీటి గూటి దగ్గరికి వచ్చిన వెంటనే ఈ పక్షులు వాటి ముక్కులతో పొడుస్తూ ఆ పాముల్ని అక్కడి నుంచి తరిమి కొట్టేస్తాయి. కొన్ని వందల పక్షులు ఒకే చోట బ్రతకటం వల్లే ఇలాంటి బలమైన శత్రువులను కూడా ఇవి తరిమి కొట్టి ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాయి. పఫిన్ బర్డ్. చాలా అందంగా కనిపించే ఈ పక్షులు వాటి ముక్కుతో ఈ భూమిలో వాటి గూడుల్ని తవ్వుకుంటాయి. అవి ఈ మట్టిని ముక్కుతో త్రవ్వి కాళ్ళతో వెనక్కి నెట్టేస్తాయి. గూళ్ళు కట్టిన తర్వాత అవి చాలా సంవత్సరాలు అదే గూటిని ఉపయోగించుకుంటాయి. ఈ పక్షులకి నీట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి పిల్లల కోసం చాలా సాఫ్ట్ గా ఉండే బెడ్ని తయారు చేసి ఆ గూడు యొక్క మొదటి మలుపు దగ్గర కూడా వీటి పిల్లలకి టాయిలెట్ ను కూడా క్రియేట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఆ పిల్లలు ఉన్న చోటే టాయిలెట్ చేసేస్తే అవి వ్యాధులు బారిన పడి చివరికి ఆ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాని ఈ పక్షికున్న ఒక సూపర్ పవర్ ఏంటంటే మామూలుగా వేరే పక్షులు దొరికిన ఒక చేపను పట్టుకొని ఆహారంగా తినేస్తుంటాయి. కానీ ఈ పక్షి మాత్రం ఒకేసారి 7-8 చేపల వరకు దాని ముక్కుతో పట్టుకుని వేటాడగలుగుతుంది. దాదాపు ఈ పక్షులన్నీ ఈ సముద్రపు దగ్గరలోనే వాటి గూళ్ళని నిర్మించుకుని ఇన్ని లక్షల సంఖ్యలో బ్రతుకుతుంటాయి. పెండులం బర్డ్. ఈ పక్షులు చాలా చిన్నవి, కానీ వీటి తెలివితేటలు చూస్తే మాత్రం వేరే లెవెల్ అన్నట్లే ఉంటాయి. ఇవి వాటి పిల్లల్ని రక్షించుకోవటానికి చాలా తెలివిగా వాటి నెస్టుల్ని నిర్మిస్తాయి. వాటి గూడులో 2 ఎంట్రన్స్ ఉండేలా క్రియేట్ చేస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ ఈ పక్షులు వెళ్లే మార్గం, ఇక రెండవ ఎంట్రన్స్ ని పూర్తిగా ఖాళీగా ఉంచుతుంది. ఇలా ఎందుకంటే వాటి పిల్లల్ని ఈ పాముల నుంచి రక్షించుకోవటానికి. ఈ పక్షులు వాటి నెస్ట్ ని చాలా సాఫ్ట్ మెటీరియల్ తో తయారు చేస్తుంటాయి. అందువల్ల మొదటి ఎంట్రన్స్ లో ఈ పక్షి వెళ్ళినా లేదా బయటకు వచ్చినా ఆ ఎంట్రన్స్ అనేది వెంటనే క్లోజ్ అయిపోతుంది. కానీ రెండవ ఎంట్రన్స్ మాత్రం ఓపెన్ గానే ఉంటుంది. ఈ పాములు వీటి పిల్లల్ని తినడానికి వస్తే అది ఫేక్ ఎంట్రన్స్ ద్వారా ఈ పాము వెళ్తుంది. దానికి అక్కడ ఏమి దొరక్క వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఇలా ఈ పక్షులు వాటి పిల్లల కోసం ఇంత తెలివిగా నెస్ట్ ని డిజైన్ చేసుకుంటూ చాలా ప్రశాంతంగా బ్రతికిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.